మంచి మాటలు పట్టుకొని మార్వాన పోయినట్టు అయింది. అడిగి నా పిల్లం వద్దని మొత్తుకున్నది. ఫైనాన్స్ అప్పు తెచ్చి పెట్టిన తోట అని ఇంకోసారి తోట కూడా వెంకటేష్ గాడే ఉన్నట్టు పొలగాడు తోటనంతా వీక్తాండి ఏంది కావచ్చు. తోట ఎందుకు వీక్తానవరా? చెవులు ఏం ఆడతలేవారా? గంతగానం వీక్తాను. అరే ఈ తోట ఎందుకు వీక్తానవరా? నా తోట సంగతి నీకెందుకు? గిటెందుకు వస్తాను? నెత్తికి బాలింతగా ఇచ్చినట్టు కట్టుకొని వస్తాను. ఇక అరే ఇక్కడ ఎక్కడో కంతకాలకు కరువు పని పెట్టినట్రా. కరువు పని కానీ వస్తానా? ఇక ఊరంతా లేదు, నీకు ఒక్కరికే పెట్టినా కరువు పని. ఇప్పుడు నా ముచ్చట ఎందుకు కానీ నీ సంగతి ఎందుకు? తోట ఎందుకు బీక్తానవరా? పడతలేదా? ఇక అరే వాడేవాడు ఏలిగాడు మలిగాడు ఇత్తులు ఇస్తాడు. ఆ ఇత్తులు పెడితే మస్తు ఫేమస్ తోట అని పెట్టుకొచ్చినావు కాదురా. వాని ఈయన తన్ని తీసుకొచ్చి పెడితే నీతు వాళ్ళకి నాదెవరు తోట పోయిందని. నేను చెప్పలేదురా, సిల్క చెప్పిన తోటల తెరువు పోకురా. ఇప్పుడు అంతా అలకదా క్యూర ఉన్నది. ఆ తాయర పురుగు కర్యమ్మకంది పురుగు వచ్చి ఆగం చేస్తుందని చెప్పలేదురా నేను నీకు? చెప్పినవే ఇంట్లో ఓటు పేపర్ వేసి పెడతారు అదన్నాడు. పేపర్ కూడా వేసిన ఇంకా ఇంకా నువ్వు కూడా అడ్డం మండపోయినావు ఆడికి బతుకులాక అయితే పేపర్ వేసి పెట్టినా ఏది పెట్టినా ఆయవాన్ని ఇత్తనం పెట్టకుంటే నీ ఇత్తు వలిగినట్టు అవుతుంది అని చెప్పినా. నువ్వు పెట్టినావు గిత్తనే అయిపోయా. ఇంకేంది? ఎంత వచ్చింది పెట్టుబడి? 50,000 ఇత్తనాలకు అవో 20,000. మంచిగా ఉన్నది కథ. పేపర్కు గీపర్కు నీ కూలి నీ పెళ్ళం కూలి అంత ఇల్లనే పోయిందా? ఇక అంత అయిపోయింది. పీకి కుప్పలు ఎత్తానవా? చెట్టుకో 4 కూడా కాయలేగా. ఎప్పుడు కానీ రైతు నష్టపోయేది ఎక్కడ అనంటే సరైన ఇత్తనాన్ని ఎంచుకోకపోవుడు. దుకాణాలకు అవే మంచిగున్నాయంటే అవే కొనుకొచ్చిందని తోట పోతే పోయింది కానీ మరి చేనంతా మళ్ళీ ఈ లజ గుందలు పాతి జాలలు కట్టినవి ఎందుకురా? నేర్పిత్తలు చెప్పినట్టు ఇంకోటి దొరికిండు. ఇది పోయినైతే పోయింది కానీ ఇక బీర చెట్లు టమాటాలు పెట్టు అన్నాడు. ఫుల్ గత్తాయి అన్నాడా? గలగల అంటే అన్నాడు. రోజు బతకాల. ఇదేమైంది? ఇది పెట్టాక ఇది కూడా గట్టి అయింది. కొరిగింది ఏడికాడికి. ఇక కొసాకరికి ఇవే ఉన్నాయా? ఇక ఇవి కూడా అమ్ముడుపోతాయి. ఇవి ఉన్నది అమ్ముడుపోతుంది. ఆఖరికి నువ్వు జీతం ఉండే కథ అవుతుంది. కొన్ని కంపెనీలు ఉంటాయి. ఆయవన్న కంపెనీలు. నేను ముచ్చట చెప్తా ఆగరా. వాడు ఎవరి పేరేందో ఉండేరా. కిరణ్ గాడు సన్నిత్తనాలు తేజ రకం నెంబర్ 1 ఉన్నదట. తేజ పోయిన సంవత్సరం అయిపోయింది. ఈసారిగా 341 అని పెంచిన ఇది కూడా అయిపోయింది. అరే తేజ అని అందరు అమ్ముతారా? అన్ని రకాల తేజలు ఆయవన్నవి కావు. కొన్ని కంపెనీలు మంచివి ఉంటాయి. దాంట్లో వాడు ఏదో మంచి కంపెనీ అని తీసుకొచ్చి పెట్టిండట్రా. ఇగో ఇదంతా అద్దుగాని మనం వాని తోట కాడికే పోయి చూద్దాం. పోదాం పరా చూసేద్దాం. పోదాం. ఇట్లనే వస్తావా? ఇప్పుడు ఏమైతుంది? అడక తిరుగుతుంది. బాయి కాడికైనా కూడా కాస్త అంగేసుకో. నువ్వు న్యాయం పడితే కుక్కలు ఎంబడి పడితే నీ బతుకులకు వచ్చే. ఇది చూడు, ఏ లాస్ వచ్చినా ఇదైతే లాస్ అయితే లేదు. నీ బతుకులకు వచ్చే అని వేసుకొని వద్దురా. పోయి చూసేద్దాం. ఈ తోట చూసాకనే వచ్చినాం. ఈ పిల్లగాడు ఇక మా మొగోడు ఇత్తనం పెట్టిండు అన్నట్టు. మా మొగోడు ఏడుకాడి అయిపోయిందిగా. మంచి ఇత్తనం ఉన్నది రారా నేను చూపిస్తారా ఆరా అని చెప్పేసి అంటే ఈ మొగోడు ఈ కాలంలో గంట మంచిగా కాసే తోటలు ఏడున్నాయి. ఇక చూడరా ఎట్లున్నదా కొత్త ఇగురు దాకా కూడా ఇక మంచిగా ఉన్నది. నువ్వు చెప్తానా? కాయ అంటే కాయ. నేను చెప్తాను కదరా. అవతోడుగా ఇది ఏందో తెలుసుకొని వచ్చే సంవత్సరం నా 20 గుంటలల్లా పత్తి బంద్ చేసి మొత్తం ఇదే తోట పెడతా. ఇక ఇట్లా పెరుగుడే కాక రాది చెట్టు మీద కాయలు ఎక్కడన్నా తాళ అవుపడుతుందారా? తాళు లేదు ఏం లేదు. మంచిగా ఇంత పొడుగుతోటి. అరే మరి మనకెళ్ళి ఈ కర్రతాయిల పురుగులు ఉంటే ఉన్నాయిరా? మరి ఒక్క పురుగు కూడా లేదు చూడగా. అట్లా ఇట్లా తట్టుకుంటాంది ఇది. అంటే ఈ ఇత్తనం వేస్తుంది కావచ్చా? ఓ అంతే ఉన్నట్టున్నది. అదేరా అసలు ఇత్తనం పేరు ఏంటి? ఇగో నాకేం ఎరకరా. నేను తోటను చూసి ఆవాని పూరని వెళ్తాం. కిరాణి ఇటు మొఖాన్ని సూత్రాడు ఎవడెవడు వస్తాండే గత తోటను చూడని రోజు పొద్దాక అదే గుళ్ళు కావచ్చా? వస్తాను మరి చూసేదానికి రారా. మంచిగున్నప్పుడు తోట ఈ ఇత్తనం మంచిదిరా, బ్రహ్మాండమైంది. తోటలో మీకేమన్నా బుద్ధి ఉన్నదానే? ఇక మధ్యలో వచ్చి తోటలో అంతా ఆగమని చేస్తారైందా మీరు? ఎవరు రమ్మన్నారా మీకు తోటలా? అది తోట అనుకున్నారా, పత్త అనుకున్నారా, ఉత్త చేన అనుకున్నారా? ఎన్నిసార్లు వస్తారా చేనులా మీరు? ఏం పని మీకు తోటలా రావడానికి? మీకు చెల్లు లేవా? మీకు చెలుకలు లేవా?
ఈ పత్తి ఈ ఊళ్ళో ఇదే ఒకటే కనబడుతుంది నాన్న మీకు తోట ఎక్కడ లేదా తోటలా మీకు దేశంలో ఎన్నిసార్లు వచ్చిన తమ్మి అరే ఎన్నిసార్లు వస్తాడు దీంట్లో చూడు అంత ఆగం ఆగం చెప్తారు ఏందా చేయాల ఎందుకు వస్తారా తోటలా ఏం పని మీకు మీ వచ్చిందే ఇప్పుడు రా నాయన ఇది వరకు ఎప్పుడైనా ఎవరి కాడికి వచ్చిర్రు మీరు ఎందుకు వచ్చిర్రు అది కాయలు వచ్చింది ఇగో గివిడు తోట చూసేస్తానంటే తీసుకొని వచ్చిన గంటే అరే నీ తోటలోకి ఏమో మేము తినేందుకు రాలేదు ఏం పట్టుకపోయేందుకు రాలేదు అరే ఎన్నిసార్లు వస్తారే అంత ఆగం ఆగం చెప్తారు అంత డిస్టి తగులుతుంది తోటకు దిష్టి తాగితే బొమ్మను ఎవరన్నారు ఈడ తోట ఉన్నదని వేషం కట్టుకొని ఇట్లా లవ్వరా అది కాదే ఈడ తోట ఉన్నదని మీకు ఎవరు చెప్పిర్రు ఎందుకు వచ్చిర్రు ఈడ అరే నాకు ఒకళ్ళు చెప్పిళ్ళు తోట మంచిగా వచ్చిందంటే చూద్దామని తీసుకొని వచ్చిన ఇక కింద నుంచి మంచిగా పలువలు బ్రహ్మాండంగా వచ్చినాయిరా కొత్తదాకా మంచిగా ఇప్పుడు ఈ ఇత్తనం నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు తమ్మి వరంగల్ నుంచి తెచ్చినవే వరంగల్ నుంచి తెచ్చినావు మన ఊళ్ళో షాపులో దొరకలే కావచ్చు మన అంటే అన్న ఇచ్చేది ప్రతిసారి అన్న ఇచ్చేది అన్న ఇచ్చేసిండు ఇక మీ అన్న తెచ్చినాడు కానీ మంచి బ్రహ్మాండంగా కాసింది మళ్ళీ అయ్యో తాలిగాయ కూడా లేదురా అసలు తాలిగాయ లేదు మంచిగా ఎర్రగా కలర్ కూడా మంచిగా ఉన్నది దీంట్లో ఇత్తులు దీని రెండు రావచ్చు మంచిగానే గింజ కూడా బ్రహ్మాండంగా ఉన్నది గట్టిగా ఉన్నాయి గింజలు గింజ ఉంటేనే మనకు బరువు వస్తుంది లేకుంటే గింజ లేకుంటే కూడా మనకు బరువు రాదు కాయ రెండు ఉన్నాయి గింజలు మంచి నెంబర్ 1 ఇత్తనం ఇక వీడు వెళ్ళా చెప్పిండని ఆ ఇత్తులు తెచ్చిండు మళ్ళీ చెప్పిండని ఈ ఇత్తులు తెచ్చిండు అన్ని ఇత్తులు తీసుకొచ్చి అలుకుతే ఆ ఇత్తు వీని ఇత్తు పలిగింది వెళ్ళేకలా పడ్డాడు వద్దురా అని నేను మస్తు సారే చెప్పిన అరే ఎందుకురా అచ్చిరాని ఇత్తనాలు దేకురా కాస్త చదువుకున్న దగ్గర పోయి ఎవరైనా మంచోడు ఏమైనా వేరే ఇత్తనాలు తెస్తే తీసుకొచ్చి పెట్టరా అని చెప్పిన 10 గుంటలు పొతం పెడతాడు యాటింత అమ్ముకునే పరిస్థితి వస్తుంది తల అమ్మి చిప్ప కొనుక్కునే పరిస్థితి ఈ బతికే గంత నువ్వు అయితే మా ఊళ్ళో ఏం చేసినాడంటే ఎల్రెడ్డి సేటు చెప్పిండు పలాని కిరణ్ మంచి ఇత్తనాలు తీసుకొచ్చి అలికిండే ఆయన తోట నెంబర్ 1 ఉన్నది నువ్వు ఒక్కసారి పోయి చూడు అని అన్నాడు కానీ పోయిన సంవత్సరం తోట పెట్టి నేను ఆగమైన అందుకే ఈ సంవత్సరం ఇక పత్తి పెట్టి ఇడిచి పెట్టినా కానీ ఎందుకో పానం మళ్ళీ తోటకెళ్ళి గుంజుతుంది వచ్చే సంవత్సరం మళ్ళీ తోట పెట్టాలి కానీ ఆయమన్న ఇత్తనం ఎక్కడ దొరుకుతుంది ఏందని చూస్తే కిరణ్ పెట్టిండే ఆయన పెట్టిన ఇత్తనాలు నువ్వు చూడు ఒకసారి తోట అది అని చెప్పేసి అంటే నెంబర్ 1గా ఉన్నది దీనికి మరి నల్ల తామర పురుగు ఇట్లా ఏం తలగలే పురుగు ఇట్లా పెద్దగా మస్తలేదు తట్టుకుంటా అది లెక్క ఒక గది ముక్కమైన ముచ్చట కాదురా ఆ ఇత్తనాలు ఎక్కడనే చూసిదుప్ప దాని పేరేందో మంచిగా తెలుసుకొని రాసుకొని పోదాం అయితే కాస్త తెలిసిన ఏం చేయాలి అంటే నలుగురికి చెప్పాలి ఊళ్ళో ఇప్పుడు నువ్వే పెట్టుకొని 3వ మనిషి తెలియకుండా నువ్వే బాగుపడాలని ఎట్లా పడుతున్నాడు చెప్పు గత పీలు కావాలి నీ సొమ్మేమని ఎత్తుకపోతాను పొట్లాలు పొట్లాలు ఏమో గడ్డగడ అలికిన చేన్లో ఏమో వేసిన అన్న ఇప్పుడు అవి ఏడే ఉన్నాయి పొట్లాలు దొరుకుతావు అన్న ఇప్పుడే దొరుకుతాయి మంది కనేటాలకు దొరికాయి నువ్వు దాసినవు మాగ కానీ పాప అయ్యో పేరు నువ్వు చదువుకున్న పిల్లగాని నీకు పేరు తెలియదా నువ్వు ముందట నడు నేను అత్త అయ్యో ఏం ఎత్తుకోపోం పిజా మేము ఎవరికి చెప్పంతి గిత బాగా గితరా గిత నడవరా చదువుకునేవి పేరు తెలియదు అని అంటావు గింజలు చూయించరా అంటే తోట అంతా తిప్పుతావు అరే రేపటి కాలం ఈ తోట తప్పున కాయలు రాలితే మమ్మల్ని తిట్టుకుందానికి ఏంది అరే గిడ ఉన్నదే గిడ పెట్టినాం నువ్వు మంచిగానే బాగుపడ్డావు 10 మంది రైతులకు చెప్తే ఆ రైతులు కొనుక్కుంటారు కదా అయ్యో మనల్లా మనం ముచ్చట అంటారా వెనకటేసు లేతలేవా సప్పలు జల్లి నడవ రాదు దున్నపోతు తిన్నాడు తినుడేనే గిడ పెట్టిన గిడ నీడకు పెట్టిన ఏడా ఇక టైంకు దొరుకుతాయా అని ఇగో గివే ప్యాకెట్లే రాములు తాత ఇగో గివే అరే ఇదేంద్రా కంపెనీ సిగ్నోవా హనుమాను 70 సిగ్నోవా వాళ్ళది హనుమాన్ 702 కోడికా నాకు చెప్పిండ్రా ఇవి పోయిన సంవత్సరం నేనే నమ్మలే ఏమో కొత్త ఎత్తా అంటే ఇప్పుడు తేజ పేరుతోటి ఎన్ని రాలేరా ఎల్లిగాడు పెట్టి మల్లిగాడు పెట్టి వాడో ఇత్తు వీడో ఇత్తు అన్ని ఇత్తులు తీసుకొచ్చి పెట్టి మనం పోసి పండిస్తే మన ఇవ్వాలి నీ లెక్క అయిపోయి హనుమాన్ 702 హనుమంతుని లెక్క పండిందిరా ఇవేనా మరి బరాబరి ఇవేనే కాయలు ఇవే మరి నువ్వో ఇత్తనం పెట్టి మేము బాగుపడతామని నువ్వు వేరే బాసింగాలు ఇవే కాయలు ఇప్పుడు నేను పెడతానంటే నాతో ఇంకా వాడకట్టు మీద చాలా మంది రైతులు పెడతారు మరి మాట పోనిచ్చుకోక బిడ్డవు నేను నా సార్ని కూడా అడుగుతా సార్ని అడిగితే మరి వాళ్ళు కూడా బరాబరి చెప్తారు ఆకుకొక్క కాయ ఉన్నదిరా ఆకే తక్కువ కిరణ్
మరి ఇత్తనం నువ్వు తెప్పిస్తావా, పైసలు ఇస్తావు లేకపోతే ఎంత ప్యాకెట్ ఎంత అన్నాడు చెప్పండి. 850 అన్నాడు, 850 ఇచ్చిన. సరే 850 అంటే వాటికంటే తక్కువనే ఉన్నాయి. మరి నువ్వు మేము అటెండ్ పోయినాక సేటుకు ఫోన్ చేసి ఫలానోడు వస్తాడు 100 మంది ఎక్కువ అంటావా? మరి ఇక మాట తప్పినాం అనుకో, మరి మర్యాద ఉండే. మీ అయ్యా నేను చిన్నప్పటి నుంచి మంచి దోస్తులం, మరి ఆ మర్యాద గౌరవం కాపాడుకోవాలి కాదురా.